మనం ఉండాలి. మా భక్తులు కూడా ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక బొట్టు పెట్టినవాడే హిందువు. కాబట్టి అటువైపు మనము సనాతన ధర్మం అనేది అగ్ని లాంటిది, మరి పాపం అనేది బొట్టు లాంటిది, శాస్త్రం అనేది 1000 ముఖాల లాంటిది. కాబట్టి మన సనాతన ధర్మాలు మనం హిందువులను కాపాడుకుంటూ మన భావితరాలకు ఇంటిగ్రిటీ అంటే వారికి నాంది, మన భావితరాలకు ఆదర్శంగా ఉంటూ ఈ భక్తి పారవశ్యములో మునిగిపోయి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఈ మరి శివుడు అంటే ఆదిదేవుడు, దేవాది దేవుడు, పరమపురుషుడు. కాబట్టి ఆదిదేవుని మనం కొలిచి మరి అర్చించి ఆరాధించి సేవించి మనం శివ సాహిత్యమును ప్రతి భక్తుడు పొందాలని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. అదేవిధంగా గుడి తరఫుకి వెళ్ళి కమిటీ తరఫుకి వెళ్ళి భక్తులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే కందూరులో రామలింగేశ్వర స్వామి దక్షిణ ముఖం ఉంటుంది, శ్రీశైలంలో తూర్పు ముఖం ఉంటుంది, మీనాపురంలో పరశవేదీశ్వర స్వామి ఎందుకు పడమట ముఖాన ఉన్నాడు? పరశురాముడు స్థాపించిన శివలి అది పెద్ద కథ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. భక్తులకు అంతసేపు చెప్పాలంటే ఎల్లమ్మ పరశురాముడి కథ చాలా పెద్దగా ఉంది. కావున బ్రీఫ్గా చెప్తాను. పరశురాముడు స్థాపించిన శివలింగాలన్నీ గుడ్డిగా బ్లాండ్గా పడమర వైపు ఉంటాయి. ఈ విధంగా తమిళనాడులో, ఆంధ్రలో, తెలంగాణలో, రాయలసీమలో 19 శివలింగాలు ఉన్నాయి పరశురాముడు స్థాపించింది. ఉదాహరణకు ఆంధ్రలో ద్రాక్షారామం, ఆయన పరశురాముడు నడుస్తూ తమిళనాడులో గుళ్ళు ప్రతిష్ఠించుకుంటూ సరాసరి నల్గొండలో చెరువుగట్టు, అక్కడ నుంచి సరాసరి మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లా ఇక్కడ జడ్చర్ల మండలం 10 కిలోమీటర్ల దూరంలో నది ఒడ్డున మరి పరశురాముడు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పరమటి వైపు పరశురాముడు స్థాపించడం జరిగింది. ఇక్కడ నుంచి సరాసరి ఓర్వకల్లు అంటే కర్నూలు జిల్లా కాల్వబుగ్గకు వెళ్ళి అక్కడ నుంచి మరి తమిళనాడు వెళ్ళిపోవడం జరిగింది పరశురాముడు. ఈ విధంగా 19 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది పరశురాముడు. అందులో మీనాపురం ఒకటి. పరశురాముడు ఎక్కడ స్థాపించినా ఆ గుడి పడమర వైపు ఉంది అంటే అది పరశురాముడు స్థాపించిన లింగం అని మనం అర్థం చేసుకోవాలి.